నాకెందుకో ఈ పార్టీ ఐడియా సక్సెస్ అవుతుందనిపిస్తుంది. చూడమ్మా, ఫ్లాప్ సినిమాకి ప్లాటినం డిస్క్ ఫంక్షన్ లాగా ఈ పార్టీ తప్పకుండా సక్సెస్ తీరుతుంది నా మాట నమ్ము. ఎలా సక్సెస్ అవుతుంది? లేదమ్మా, ఆల్రెడీ ఆర్ట్ సినిమా హీరోయిన్ లా నీ మీద ఈ కాలనీ జనానికి సింపతి ఉంది. అది కురిసి ఈ పార్టీతో వరదై ప్రవహిస్తుంది నా మాట నమ్ము. దాంతో జనమంతా మన షాప్ కి ఫిక్స్ అయిపోతారు. షూర్ షూర్. ఎంతైనా మన శైలునే. మనం తన దగ్గర బట్టలు కొనకపోయినా పిలిచి మరీ పార్టీ ఇస్తుంది. ఇక మీదట మన అందరం కూడా శైలేష్ షాప్ లోనే బట్టలు కొనాలి. అబ్బో, నాకు తొందరలోనే సినిమా తీయగానే అనిపిస్తుంది. వెంటనే సురేంద్రకి ఫోన్ చేసి మంచి కథ రాయమని చెప్పాలి. ఇదిగో నీకు 10 కామెడీ చూపిస్తాను రా. మెల్లగా మెల్లగా. పాప వాడి పార్టీకి పిలవలేదని ఎంత టెన్షన్ గా తిరుగుతున్నాడో చూడు. పిచ్చోడు మనతో పెట్టుకుంటే అంతే. ఎందుకు వచ్చావు? నిర్యాబి కోసం వచ్చిన. మిరియాబి అంటే అదే మటన్ ముక్కలు చేసి దాంట్లో వేస్తే వేడి వేడి పొగలు వస్తుంది. ఓ బిర్యానీయా? నిర్యాబి తిరగేసి వెదవా, బిర్యానీ కూడా తిరగేసి చెప్తాడు. రే జిలా, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? వారికి అమ్మ పిలిచింది. ఎందుకు? అది హైదరాబాద్ బిర్యానీ చేయడానికి. అదంటే పద్మాకర్కి చాలా ఇష్టం అంట. పద్మాకరా? వాడేవాడు? అదేంటే నిన్ను చూడ్డానికి అబ్బాయి వస్తున్నాడని చెప్పాను కదా. నువ్వు లోపలికి వెళ్ళి జిలా. అమ్మా ఏంటిది? ఏయ్ నువ్వేం మాట్లాడుకో. అబ్బాయి హీరోలా ఉంటాడట, నీకు ఖచ్చితంగా నచ్చుతాడు. హాయ్, ఐఎమ్ పద్మాకర్ ముడుంబా. ఇక్కడ శైలు ఇల్లు. మీరు? నేను శైలుని పెళ్లి చూపులు చూడటానికి వచ్చానుగా. రే పద్దు, ఎలా ఉన్నావురా? నన్ను ముద్దు పేరు పెట్టి పిలుస్తున్నా. మీరెవరు బాసు? నేను ఎవరా? చాలా మారిపోయావరా. చిన్నప్పుడు స్నేహితుడినే మర్చిపోయావా? సారీ బాసు, నిజంగా గుర్తులేదు. ఓ స్మాల్ క్లూ ఇస్తావా? చిన్నప్పుడు మనం బజ్జీలు తినడానికి వెళ్ళినప్పుడు బజ్జీలు నింది మిరపకాయలు నీకు ఇచ్చావని గుర్తుందా? ఎందుకు ఇచ్చావు? మిరపకాయలు అంటే నాకు ఇష్టం లేదు కాబట్టి. ఎంత మంచోడు సీను. అరే బాగా గుర్తుపట్టేశావురా. కానీ ఇప్పుడు కేక్ అని పేరు మార్చుకున్నా. ఆ పేరు కూడా నీకు బాగా సూట్ అయింది. కానీ నీకు శైలు బాగా తెలుసు అనుకుంటా. ఎలా ఉంటుంది బాసు? నీ కోసమే పుట్టినట్టుంటుంది. హాయ్, ఐఎమ్ పద్మాకర్ ముడుంబా. హాయ్ ఫ్రెండ్. చైల్డ్హుడ్. ఎవరు పంపించారో చెప్పుకోండి. ప్రసూన్ ఆంటీ పంపించారు. లక్ష్మి ఆంటీ. శైలు రైట్? సో బ్యూటిఫుల్. ఏంటమ్మా వీడు? నాకేం తెలుసే వీడు ఇలా ఉంటాడని. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ పద్దు. మన శైలుని డేట్ చేయడానికి వచ్చాడు. yes హాయ్ ఎవ్రీబడి. హాయ్ 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 హాయ్. స్మార్ట్ బాయ్. మీదే ఊరు? అమలాపురం. అమలాపురమా? మాది కూడా పక్కనే. ఏ ఊరు? ఇప్పుడు అమలాపురం ఉంది కదా, ఉంది. కొంచెం పైకి వెళ్తే మండపేట ఉంది కదా, ఉంది. అలా కొంచెం సైడ్కి వెళ్తే ఆత్రేయపురం ఉంది కదా, ఉంది. ఆ ఆత్రేయపురం వెనకాలే పెద్ద అడవి ఉంది కదా, ఉంది. ఆ అడవి చది. మీదే ఊరు సార్? పాయసం ట్రై చేద్దాం. ఆహా, పాయసం సూపర్. నువ్వు లోపల ఏం చేస్తున్నావు ఇక్కడ? పాయసం డియర్. థ్యాంక్స్ ఫర్ ఆఫర్. దాంట్లో షుగర్ లేదు. హాయ్. ఎక్కడికి వెళ్తున్నావు? ఫాలో మీ. హాయ్ హ్యాండ్సమ్ బాయ్. ఐ am Paddu. I am Jila from Pakistan. Oh, from Pakistan. I love Pakistan so much. क्यों? Because Pakistani biryani is so spicy and Pakistani boys are so handsome like you. పాకిస్తాన్ కి మెచ్చుకోవడానికి ఇంత కాలానికి ఒక మనిషి దొరికాడు. ఆదా బర్సే. आधा बरसे क्यों भाई? फुल बरसे. फुल बरसे. फुल बरसे. ये क्या बाबा, थोड़ा फर्क दिख रहा है तू? పాపం జలగాడైపోయాడు. बैठो ना. बढ़ गया. నాటీ బాయ్. పాకిస్తాన్ కి ఎలా వెళ్ళాలో చెప్పవా? ఫ్లైట్ ఎక్కాలి, పాకిస్తాన్ చెప్పాలి. నాటీ బాయ్, మ్యాప్ గీసి చెప్పవా ఎలా వెళ్ళాలో? ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాశ్మీర్ అనుకో, ఇలా పైకి పోతే పాకిస్తాన్. ఏ కింద నుంచి వెళ్ళకూడదమ్మా? పోవచ్చు, రాజస్థాన్, ఇప్పుడు కరాచీ. ఇది యూపీ అనుకో, కొంచెం అలా కిందకి వస్తే కర్ణాటక, అలా కిందకి వెళ్తే నాటీ బాయ్, కొంచెం కిందకి వెళ్తే కేరళ, అలా కిందకి వెళ్తే శ్రీలంక. ఐ లవ్ శ్రీలంక. శ్రీలంక అంటే నాకు చాలా ఇష్టం. అమ్మా तू तो कंफर्म है रे. ये देखो गुड़ी अच्छा है ना, असली है. अम्मा बच गया. అరే హ్యాండ్సమ్ బాయ్. కొంచెం కిస్మిస్ జీపు. కేకే, నీ ప్రేమ చూస్తుంటే మా అమ్మ గుర్తొస్తుందయ్యా. థ్యాంక్ యూ. చూస్తుందిరా. నీ రుణం తీర్చుకోవడం కోసమైనా సరే తానాలో శైలుకి ఇప్పిస్తానన్న స్టాల్ నీకే ఇప్పిస్తానయ్యా. థ్యాంక్ యూ సార్. ఏంటి? కొంచెం కిస్మిస్ జీపు. ఏంటి? కేకే, నీ ప్రేమ చూస్తుంటే మా అమ్మ గుర్తొస్తుందయ్యా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.
బాయ్ ఆంటీ ప్రసూన ఆంటీ అడిగితే ఏమని చెప్పమంటారు నీకు అమ్మాయిని చూసే బదులు అబ్బాయిని చూడమని చెప్పు. ఆంటీ